సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చాలామందికి ఈ డౌట్ ఉంటుందన్నమాట. సో డెలివరీ అనేది తొందరగా అయిపోతే అబ్బాయి అని, అండ్ డెలివరీ అనేది లేట్గా అయిపోతే అమ్మాయి అని చాలామంది డౌట్ పడుతూ ఉంటారు. అండ్ మన వెనకటికి కూడా నొప్పులు అనేవి అంటే అబ్బాయి అయితే తొందరగా డెలివరీ అవుతుందని చాలామంది అంటూ ఉంటారు. సో ఇది ఎంతవరకు నిజము ఏంటి అనే దాని గురించి ఈరోజు వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం మనము. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తాను ఇక్కడ, అండ్ నా రిలేటివ్స్లో కూడా చాలామందికి ఇలానే జరిగింది. సో అదేంటంటే, సో అబ్బాయి అయిన వాళ్ళకి అంటే నాకు మా పాప వాళ్ళప్పుడు నిండా అంటే మా ఫస్ట్ బేబీ అప్పుడు పాప అప్పుడు మాత్రం నిండా ఇంకా డెలివరీ టైం దాటిపోతున్నా కానీ పెయిన్స్ అనేవి రాలేదు. అండ్ సెకండ్ పాపకు కూడా అంటే సెకండ్ పాపకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు నేనే కావాలని చేయించుకున్నా. ఫస్ట్ ప్రెగ్నెన్సీ పెయిన్స్ అనేవి అంటే స్టిచెస్ పెయిన్ వస్తున్నాయని సెకండ్ టైం నేనే ఎర్లీగా చేయించుకున్నాను. అండ్ థర్డ్ మా బాబు అప్పుడైతే డెలివరీకి ఇంకా 20-25 డేస్ టైం ఉందనగా పెయిన్స్ అనేవి వచ్చాయన్నమాట నాకు. సో ఇంకా సిజేరియన్ కాబట్టి ఇంకా తప్పక ఆ టైంకి తొందరగా చేశారు. అండ్ నిన్న కూడా మా పక్కన అంటే ప్రెగ్నెంట్ నా ఫ్రెండ్ లాగా ఇంకా మాకు తెలిసిన అమ్మాయి అనమాట, తనకు కూడా డెలివరీ డేట్ ఇంకా 25 డేస్ ఉంది. నెలలు పడి అంటే 9వ నెల స్టార్ట్ అయ్యి ఒక 5 డేస్ అయింది అంతే. సో నిన్న బాబు పుట్టాడనమాట, అది కూడా నార్మల్ డెలివరీ. సో ఇంకా నెలలు నిండక ముందే బేబీ కూడా కంప్లీట్గా 2 కేజీ మీద ఒక 600 గ్రామ్స్ అంతే ఉన్నారు. అంటే 2.5 కేజీకి కొంచెం ఎక్కువ ఉన్నారు అంతే. అండ్ 60 గ్రామ్స్ అన్నదో 600 గ్రామ్స్ అన్నదో తెలియదు కానీ, సో ఇలా బేబీ వెయిట్ అనేది కూడా తక్కువ ఉన్నా కానీ బాబు కాబట్టి తొందరగా డెలివరీ అయిందని చాలామంది అన్నారనమాట. సో ఇందులో ఏమాత్రం నిజమైతే లేదు, కానీ మనకు కొన్ని ఎక్స్పీరియన్స్లు అనేవి ఇలా ఉన్నాయి. నా ఎక్స్పీరియన్స్ కూడా బాబు కాబట్టి తొందరగా అయింది అనుకుంటున్నాను, కానీ బాబు అయితేనే తొందరగా అవుతాడని అది పర్టికులర్గా ఇలా అని ఏం లేదు. కొంతమంది కొన్ని ప్రెగ్నెన్సీలు ఇలా అంటే తొందరగా బేబీ డ్రాప్ అవుతుంది చూడండి, వాళ్ళకి తొందరగా డెలివరీ అనేది అవుతుంది కింది పొట్ట వాళ్ళకి. పై పొట్ట ఉన్న వాళ్ళకి కొంచెం లేట్ అవ్వడం అనేది కామన్ అనమాట. సో దీన్ని బట్టే బాబు అండ్ పాప అని అయితే డిసైడ్ చేయొద్దు. అండ్ డెలివరీ అనేది ఏ టైంకి అవుతుందో ఎవరికి తెలియదు, కానీ పాప అయితే లేట్ అవుతుందిలే ఇంకా నాకు పాపనే అని ఫీల్ అవ్వద్దు. సో పాప అయినా బాబు అయినా సరే డెలివరీ టైము ముందుగా కొంచెం అంటే బేబీ డౌన్ ఎప్పుడైతే అయ్యిందో దాన్ని బట్టి కరెక్ట్గా 1 వీక్కి 2 వీక్స్కి మీకు డెలివరీ అనేది అవుతుంది. సో దీన్ని బట్టి పాపనే బాబునే అని అయితే ఎవరు డిసైడ్ చేయలేరు, ఇది కంప్లీట్గా ఫేక్. కానీ కొన్ని ఎక్స్పీరియన్స్లలో బాబు అయిన వాళ్ళకి తొందరగా అయింది. సో అది వాళ్ళకి బేబీ డౌన్కి రావడం తొందరగా వచ్చిందనమాట. సో దీనివల్ల మనం కంప్లీట్గా బేబీ బాయ్ గర్ల్ అని డిసైడ్ చేయడం అనేది జరగదు. సో చూసారు కదా ఈరోజు వీడియో, ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బేబీ గర్ల్ ఆర్ బాయ్ అనేది ఎలా తెలుసుకోవచ్చు, అండ్ తొందరగా డెలివరీ అయితే పాపనా బాబునా అనే దాని గురించి ఈరోజు టాపిక్ అనమాట. సో చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో అనేది ఈరోజు షేర్ చేస్తున్నాను. అండ్ నా స్పెషల్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు షేర్ చేశాను. అండ్ మా పక్కన ఆమెకి సుష్మా అనమాట తన పేరు, తనకు కూడా బాబు అయ్యాడు. దాని గురించే నేను ఇంకా ఈ ఐడియా అనేది వచ్చి తనకు కూడా చాలాసార్లు చెప్పాను నేను. సో బేబీ నా స్కాన్ రిపోర్ట్స్ అండ్ పొట్టని చూసి అన్ని రకాలుగా నా ఎక్స్పీరియన్స్ని చూస్తే మాత్రం కంప్లీట్గా బాబు అయినట్టుగానే ఉన్నాడని గెస్ చేశాను అంతే, కానీ కంప్లీట్గా ఇలా తెలుస్తుంది అని ఏమి ఉండదు. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ తెలుసుకోలేము, కాకపోతే మన తృప్తికి ఏదో మాట్లాడుకోవడం అంతే. సో చూసారు కదా ఈరోజు వీడియో, అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.